కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చిండ్రు. మీరు ఇంట్లోనే కూర్చోండి, కదులకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండ్రి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయిండ్రు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చిండ్రు అనలేదు ఆనాడు, వచ్చిండ్రు. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండి అమ్మా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీట్లు అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రి అంటే అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడో వట్రి, టికెట్లేమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తిట్టుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారెంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండరు, 500 రూపాయలకు సిలిండరు, మూడోది ప్రతి మహిళకు 2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్లు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇయ్యాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిచిపెట్టొద్దు. ప్రజల తరపున ప్రశ్నించాలే, నిలదీయాలే, వాళ్ళ తాట తీయాలే. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పిండ్రు, ఒక 100 రోజులు ఇడిచిపెట్టండి, ఏం మాట్లాడకండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా చదువుకున్నాక మాట్లాడదాము, 100 రోజుల్లో నిలబెడతాం, మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు. 100 రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. మేము కూడా అంతే మర్యాదగా ఉన్నాం. వాళ్ళు గెలిచిన రోజు, మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ 3 నాడు నేనే ప్రెస్కు మాట్లాడినా. ఏమన్నా నేను అన్నాడు, 2 సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, వాళ్లకు రుణపడి ఉంటాం, వాళ్లకు ధన్యవాదాలు. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దాన్ని కూడా నిలుపుకుంటాం, దానిలో కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను చెప్పిన. మర్యాదగా ఉన్నాం, పొల్లు మాటలు మాట్లాడలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే, గెలిచిన వాళ్ళు మాట్లాడలే, ఎక్కడేం తప్పు మాట్లాడలే. కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది, అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడేదానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసిండు, కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది శాసనసభలో. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని, వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. బాగానే మాట్లాడినామా మన పార్టీ నుంచి? పర్వాలేదా? మరొక్కసారి ఆలోచించుండ్రి. కేసీఆర్ గారు తయారు చేసిన 3 సైనికులే అట్లా మాట్లాడితే
అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి అసెంబ్లీలో. అసలు కేసీఆర్ గారు హౌస్కి వస్తే ఎట్లుంటుందో ఊహించండి అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను మీకు చెప్పేది, మనం ఏం చేయాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళ 420 హామీల పుస్తకమే పట్టుకోవాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ నాలిక మడతేసుడు స్టార్ట్ చేసిండ్రు. 420 హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది చూడండి, అది హామీ నంబర్ 46. ఒకసారి పుస్తకం తెరవండి. 46వ హామీ, హామీ నంబర్ 46, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళో వీళ్ళో కాదు, స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి, సోనియమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆమెతో చెప్పించి ఆగాగాగు యూత్ డిక్లరేషన్ అని పెట్టించింది. మొన్న అసెంబ్లీలో అడిగినాం, మన హరీష్ రావు గారు అడిగినారు ఏమని, డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని, బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు, మీరే అన్నారు కదా 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తాం, యువ వికాసం ఏదో అన్నారు కదా, 4,000 రూపాయలు ఎప్పటి నుంచి చాలు చేస్తామని అడిగిండు. యాద్ చేసిండు, డిమాండ్ చేయలేదు, యాద్ చేసిండు. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా, ఈయనుండి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम शहरों देंगे. కానీ మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम शहरों देंगे. బట్టి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇస్తామని చెప్పలేదండి, మేము ఇస్తామని చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నంబర్ 46కు ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. అందుకే ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ బలగంలోని మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలతో నేను కోరేది, ఈ వీడియోను తప్పకుండా పంపించాలి. ఈ వీడియోను తప్పకుండా ఇంటింటికి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు పంపించి వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపేమో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి మాటలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, అడ్డగోలు హామీలు, ఇవాళ తప్పించుకునే ప్రయత్నాలు, వాళ్ళ కుప్పిగంతులు ఒకవైపు. మరొక వైపు మన దురదృష్టం, ఇవాళ తెలంగాణలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచింది, 4 గెలిచింది. ఆ 4లో అగ్రగణ్యుడు, మహానుభావుడు మీ కరీంనగర్ ఎంపీ గారు. ఎంత గొప్పవాడంటే ఆయన 5 ఏళ్లలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే, మనకు క్యాలెండర్ గురించి మాత్రం మంచిగా చెప్పిండు. అన్నా ఈరోజు ఏం వారం అన్నా, ఒకసారి పెట్టుపోయా ఏ వారం అన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా. ఈ రోజు ఏం వారం అన్నారు, రేపు ఏం వారం అన్నా. దీపాటి దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతున్నా కరీంనగర్ వాళ్ళు. మీరు ఎంపీ ఎందుకు మీకు? నేనేమంటున్నా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే, వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళకు పోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే, కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి కట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. దేవుణ్ణి, ధర్మాన్ని శ్రద్ధతోని, అకుంఠితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లో గుంజరు. ఇవాళ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటుకి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు, వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్లు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి? వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా, చెప్పు, వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం, రా వచ్చి మా వినోదన్నతోని ఒక్క డిబేట్లో
సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా ఇంగ్లీషా తెలుగా నీ ఇష్టం. ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు. ఒక్క మాట్లాడితే మతం అంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, మతం అయితే వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో రాజన్న దేవాలయం లేదా? ఇల్లందకుంటలో హుజూరాబాద్లో ఇల్లందకుంటలో రాములవారి దేవాలయం లేదా? ఎక్కువ దూరం లేదు, పక్కనే సొప్పదండిలో కొండగట్టులో అంజనాలయం లేదా? మరి ఈ 3 గుడులున్నాయే, 5 పైసలు తెచ్చినవా నరేంద్ర మోడీని అడిగి? 5 ఏళ్లలో 5 పైసలు తెచ్చినవా? ఒక్క గుడి గట్టలే, ఒక్క బడి గట్టలే, మీదికెళ్ళి బిల్డప్ ఒకటి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మా గంగుల కమలాకరన్ ఇక్కడనే ఉన్నాడు. గంగుల కమలాకరన్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ ఉండే టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి ఇలా అద్భుతమైన అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు కాదా? ఇది వాస్తవం కాదా? అంటే ఇక్కడ హిందూ గానోళ్ళు ఉన్నారు. ఇవాళ గంగుల కమలాకర్ గారేమో ఇక్కడ 10 ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని పోయింది, అది వేరే విషయం. కానీ సాటుకు వచ్చిపోయిండు మొత్తానికి. సరే, పాయింట్ ఏంటంటే గుడికి పైసలు తేలే, కొనొక్క బడి తెచ్చిండా? ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిండా? కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది, జగిత్యాల జిల్లా కొత్తదైంది, ఈ 2 ఆయన పార్లమెంట్ పరిధిలో కొంతున్నాయి. ఒక్క పాఠశాల తేగలిగిండా? వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు IIIT కరీంనగర్కు దాదాపు వచ్చినంత పని అయింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆ పని ఆగిపోయింది. కనీసం ఆ IIIT అన్న చేయగలిగినవా? చేయలేదు. పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు, కనీసం దాన్నన చేయగలిగినవా? ఇలా సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి చాతగాంతనం కాదా బండి సంజయ్ అట్టర్ఫ్లాప్ ఎంపీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు. వినోద్ గారు 570 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడగడు. ఒక్క గుడి దేడు, ఒక్క బడి దేడు, పోనీ ఒక్క మండల కేంద్రానికన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలే. మరి ఇట్లాంటి ఎంపీ కావాలనా? లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం, మన బలం, మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినరో ఒక్కసారి చూడండి. ఇగో ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరపున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, అది ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు. 6 చర్చలు లేని కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త మాటలు తిట్టాలి. కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి, అదొకటి. క్వశ్చన్లు 57. ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు? కరీంనగర్కు IIIT ఎందుకు రాలే అని అడగడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడనే ఎందుకు ఆగిపోయిందని అడగడు. కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగడు. కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాముల వారు లేడా, వాళ్ళకెందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు. ఏమడుగుతాడు? ఏమన్నా దబ్బన కేసీఆర్ గారేమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి, ఈ తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలి గులాబీ జెండా, ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754, అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి.
కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్తనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి మొత్తం, వీళ్ళు వాళ్ళు ఒకటే, బీ టీం బీ టీం బీ టీం. ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్నా బ్రదర్స్, మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరూ 30 మార్కాన్లు 32 మార్కాన్లు బీజేపీలు ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా కాదా? బీఆర్ఎస్ఏనా? మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏం లెక్క అది? ఇంకోటి కర్మగాలి, కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతిలో? బీజేపీ చేతులనే కదా. మరి మనకు వానికి ఏమైనా పొత్తుంటే, కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకు మనకేమైనా అండర్స్టాండింగ్ ఉంటే? ఇంతకంటే చిల్లర మాట ఇంకోటి ఉంటుందా? అసలు ఎవరికున్నదండి అవగాహన? నాకు తెలియక అడుగుతా. పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చే వరకు 10,000 ఓట్లు వచ్చినమాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు అటు తబాదల కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? ఇది వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళీ అదే చేసే ప్రయత్నం చేస్తారు. ఈసారి కూడా మళ్ళా చేస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా జరిగిందని సునీల్ రావు గారు యాద్ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా? ఈటెల రాజేందర్ గారిని గెలిపించేందుకు ఆనాడు బల్మూరి వెంకట అనే ఒక పిల్లగాన్ని పెట్టి 3,000 ఓట్లు డిపాజిట్ గల్లంతైంది. వాస్తవం కాదా? బీజేపీ గెలుపులో ఈ రాష్ట్రంలో అడుగడుగున కాంగ్రెస్ పాత్ర ఉంది. కానీ బీజేపీని నిలువరించిన ఒకే ఒక్క పార్టీ మన పార్టీ, మన కేసీఆర్ గారి దళం అనే మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు. ఎన్ని మాటలు మాట్లాడినది ఎలక్షన్ ముందు? బీ టీం అంటారు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఎందుకు బీ టీం? ఎట్లా బీ టీం? వాళ్ళు ఒక్కటే చెప్తారు, అరెస్టు చేయలేదు, మీ నాయకురాలిని అరెస్టు చేయలే. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే బీ టీం అయితే అసలు కేసు ఉంటుండేనా? నిజంగా బీ టీం అయితే కేసు పెడుతురా? మనం అరెస్టు కాలేదు అంటే సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే అరెస్టు కాలేదు. ఇలా దాన్ని పట్టుకొని కథలు సృష్టించి శిలువలు పలువలు చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. వాస్తవం ఏంది? ఎవరితోనున్నారు? ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి. అదానీ అనట ఆయన ఏమేమని తిట్టినరు? ఏమేమన్నారు ఆనాడు? అదానీ మోడీ ఒకటే, అదానీ వేరు ప్రధాని వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదానీ దోచుకొని సొమ్ము 609వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎదిగిండు. మొత్తం ప్రపంచంలో 2వ కుబేరుడు అయ్యిండు. దానికి కారణం మోడీ. అదానీ దొంగ, ఆయన మీద జేపీసీ ప్రోబ్ వేయాలి, స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీళ్ళే. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. जी और मोदी जी एक है और देश का पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है। एयरपोर्ट, पोर्ट्स, डिफेंस, इंफ्रास्ट्रक्चर, स्टोरेज, एग्रीकल्चर स्टोरेज, सेब, हिमाचल प्रदेश में सेब, कश्मीर में सेब, पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है। और जब हम प्रधानमंत्री से पूछते हैं ये 609 से 2 कैसे पहुंचा, बस ये बता दीजिए रिश्ता क्या है। हमारी पूरी की पूरी स्पीच एक्सपंज हो जाती है। खारगे जी की पूरी स्पीच एक्सपंज हो जाती है। प्रधानी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट हाउस में सवाल नहीं पूछा जा सकता है। हम पूछेंगे, एक बार नहीं 1000 बार पूछेंगे, रुकेंगे नहीं जब तक सच्चाई नहीं निकलेगी। अदानी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे। రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అదాని మీద? అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను చెప్పదలుచుకున్నా. डबल इंजन का मतलब अदानी प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी।
एक इंजन अदानी, दूसरे इंजन प्रधानी, तीसरे इंजन రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదానిని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరు ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే పోయి అక్కడ అలై బలై చేసుకున్నాడో, నాకైతే ఒకటే అనిపిస్తున్నది. రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో, ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వేండి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను